శ్రీ కొత్తూరు సుబ్బారావు ఈనాటి ముఖ్య అతిథి నాగార్జున యూనివర్సిటీ పూర్వ ఉపకులపతి ప్రముఖ విద్యావేత్త గౌరవనీయులు శ్రీ విఎన్ రావు. ఈరోజు అనుకోని అతిథి ఆంధ్రప్రదేశ్ కాకుండా పలు రాష్ట్రాలకి సహాయగా పనిచేస్తూ మన జిల్లాలో పుట్టి మన జిల్లా ఖ్యాతిని నిలుపునకు చేసిన గొప్ప వ్యక్తి డాక్టర్ ఏపీసీ గాంధీ గారికి వారు ప్రస్తుతం గాంధీ స్మారక నిధి అధ్యక్షుడు. అలాగే మన గాంధీ పునరుద్ధరణకి విశేష కృషి చేస్తున్న వాళ్ళు ట్రూత్ ల్యాబ్ ద్వారా సత్యాన్ని నిర్ధారిస్తారు. ఈ ట్రూత్ ల్యాబ్ ఏంటని మనం కొంచెం నేను మాట్లాడుతున్నాను కదా, నేను మాట్లాడే గొంతులు నాగా కాదా నిర్ధారణ చేసే వ్యక్తి. ఎందుకంటే చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ఇటీవల కాలంలో ఏదో అనుచితంగా మాట్లాడటం, అనుచితమైన భాష ప్రయోగించడం, తర్వాత నేను నాది కాదు భాష ఎవరో మాట్లాడారు నా అని చెప్పని అలాంటి సమస్య వచ్చినప్పుడు దాన్ని నిర్ధారణ చేయడం. సరే, మామూలుగా ఏడు ముప్పై ఏళ్ళు రకరకాల ఉంటాయి, డాక్యుమెంట్స్ అన్ని ఇంప్రూవ్ చేశారని తెలుస్తుంది. దాన్ని ఆయన గాంధీ గారి యొక్క ప్రధాన సిద్ధాంతం సత్యం. ఆ సత్యం కోసం తన విచిత్ర ధర్మాన్ని నిర్వహిస్తున్న గాంధీ గారికి, అలాగే ఈరోజు ఈ ప్రధాన ప్రసంగం చేసిన ప్రముఖ విద్యావేత్త డాక్టర్ ఎంసీ దాస్ గారికి, అలాగే ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఈ గ్రంథాన్ని మా నాన్నగారికి అంకితం చేసిన సుప్రసిద్ధ విమర్శకురాలు శ్రీమతి సుశీల గారికి, అలాగే రామ్మోహన్ రాయ్ గ్రంథాలయం అధ్యక్షుడు శ్రీ కోటేశ్వర గారికి, అలాగే పెద్దలు పూజ్యులు ఇక్కడ ఉన్న వారందరికంటే కూడా వయసులో మనందరికీ మించిన వారు 90 ఏళ్ళ ఉన్న వ్యక్తి, మన నిజవాడ నగరం అంటే నిజవాడ నగరంలో ప్రసిద్ధ వ్యక్తులు అంటే గుర్తుకొచ్చే మొట్టమొదటి వ్యక్తి డాక్టర్ బెంజమిన్ శంకర్ గారు. డాక్టర్ జీవి పూర్ణచంద్ర గారికి, పెద్దలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా నాన్నగారి మండలం కృష్ణారావు సతీజయంతి సందర్భంలో రామరాయ గ్రంథాలయం కృష్ణా జిల్లాలో కృష్ణలో ఈ మహోన్నత కార్యక్రమం ఏర్పాటు చేయడం, దీనికి పలు ప్రాంతాల నుంచి ఉపాధ్యాయులు ఇచ్చేయడం చాలా ఆనందమైన విషయం. అంటే నేను ఇంత ప్రభుత్వ కార్యక్రమం అనుకోలేదు, ఇదంతా వారి నిలిచింది. ఎందుకంటే మా నాన్నగారి సర్జరీ సందర్భంలో కృష్ణా జిల్లా విద్యుత్ సంఘం ఒక ప్రకటన జారీ చేసింది. ఇంకా ప్రతి నెల కూడా మేము స్మారక ఉపన్యాసం చేస్తాము. సరే, ఎట్లా మనం ఉపాధ్యాయ దినోత్సవం వస్తుంది కదా, ఉపాధ్యాయులు నాడు స్మారక ఉపన్యాసం చేస్తే బాగుంటుంది అవసరం అని చెప్పి అనుకున్నాం. కానీ ఆ కార్యక్రమం ఇంత విస్తృతంగా రూపొందడం, ఇంతమంది ఉపాధ్యాయులకు విచ్చేయడం ఎందుకంటే ఉపాధ్యాయ దినోత్సవం అంటే మనం సరైన రాధాకృష్ణ దేనికి మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాం. అయితే మా నాన్నగారు విద్యాలంటే పేరు మారింది, గురు పూజ వస్తుంది. దానికి కారణం అంటే దినం అంటే మన దగ్గర చాలా ఆ పదం వేరే విధంగా భావించే అవకాశం ఉందంటే ఉపాధ్యాయుడు దినం ఏంటని చెప్పి దీనికి పేరు మార్చాలని చెప్పి వారు నిర్ణయం చేయడం. అప్పుడు దీనికి గురు పూజోత్సవం చెప్పి ఆలోచించబడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉపాధ్యాయులు సత్కరించడం, గురు పూజోత్సవం పేరిట మొట్టమొదటి సత్కారం మా నాన్నగారు వారి గురువు గారైన పువ్వాడ శాస్త్రి చేశారు. అలాగే ముఖ్యమంత్రి జనగణన వారు గురువు చేశారు. అట్లా ప్రారంభమైంది గురు పూజోత్సవం. అంచేత ఈ గురు పూజోత్సవం రోజున కార్యక్రమం చేయడం, ఇంతమంది గురువులు ఇక్కడ రప్పించి వారిని మనం సత్కరించి అభినందించే అవకాశం కలిగించడానికి ప్రత్యేకించి మీకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే రెండు విషయాలు చెప్పాలి. ఒకటి,
మా నాన్నగారు రాజకీయాల్లో రావడానికి కారకుడు ఉపాధ్యాయుడు. దాని ప్రధాన కారకుడు ఆయనలో జాతీయ భావాన్ని మొట్టమొదటిగా నింపిన వ్యక్తి మా తాతగారి మండలం ఆయన ఉపాధ్యాయుడు. ఆయన దగ్గరే చదువుకుని భారత కమ్యూనిస్ట్ పార్టీలో జాతీయ స్థాయి వ్యక్తి, అంతర్జాతీయ పేరు పెట్టినటువంటి వ్యక్తి చంద్రరాజేశ్వర గారు. మేము స్థాయికి వచ్చామంటే ఆ కార్యక్రమం మా గురువు గారు మండలం కాలేజీ ఎప్పుడు కూడా సకాలంలో చెప్తూ ఉంది. ఆ తర్వాత మా నాన్నగారికి ఆమెకట పాఠశాల చదువుతున్నప్పుడు చిలకపాటి సుబ్బారావుని తెలుగు పండితున్నాం. ఆయన జాతీయవాది, స్వాతంత్రోద్యమంలో తేలిక వ్యక్తి. ఆయన మా నాన్నగారికి జాతీయ భావాలను నూరిపోసి కత్తెర కట్టుకోవాలని చెప్పిన ప్రేరణ ఇచ్చి, ఆ తర్వాత 15 క్యాబినెట్లో పాల్గొని చేసి మొట్టమొదటిసారిగా గొట్టుపడి బ్రహ్మయ్య గారికి దగ్గరికి తీసుకెళ్ళి అబ్జెక్ట్ పెట్టి చిలకపాటి సుబ్బారావు. ఆ రకంగా గొట్టుపడి బ్రహ్మయ్య గారు శిష్యులు ఆ తర్వాత రాజకీయాల్లో ఆయన ముందుకు రావడం జరిగింది. అలాగే మరొక గురువు గారు వేమూరు నాగయ్య గారు, వారు మార్పడి గురువు ఎందుకు కలిగింది. వారి వేమూరు నాగయ్య గారు మొట్టమొదటిగా అధ్యక్షుల కాంగ్రెస్ కమిటీకి ఆయన అధ్యక్షుడు, మన కార్యదర్శి. వేమూరు నాగయ్య గారు తర్వాత హిందీ పండితులయ్యారు. నేను చదివినప్పుడు వారు మా గురువు. వారి వంశీకులే ఇప్పుడు ఈ గ్రంథాలయ నిర్వాహకుడు కేసరావు గారు. కేసరావు గారు నాయ గారి వారి కుటుంబాల నుంచి వచ్చినారు. అందుకే మొన్న వారి 4 గంటల సత్కరించడం జరిగింది. ఈ రకంగా ఈ ఆ రోజుల్లో నేను ఒకటి ఎప్పుడు కూడా స్థలం ఎవరు కూడా పరిశోధన చేయలేదు. కానీ జాతీయతా భావాలు గల వ్యక్తులు ఏదైనా గ్రామంలో తయారయ్యారంటే ఆ గ్రామంలో అది కేవలం ఉపాధ్యాయుడు వల్ల మాత్రమే జరిగిందనేది మనం ఖచ్చితంగా దాని మీద పెద్ద పరిశోధన చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఏ ఉపాధ్యాయుడు వల్ల ఎవరు ఎలా ప్రభావితమై జాతీయోద్యమ పాల్గొని స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు అన్న విషయాల మీద ఎవరు ఆ కోణంలో ఆలోచించి పరిశోధన చేయడం కానీ చేయదగ్గ అవసరం మీకు మాత్రం ఆలోచిస్తారు. అంటే ఉపాధ్యాయుడి పాత్ర చాలా ప్రాముఖ్యతను సంతరించుకున్న విషయం మీరు వేదిక చెప్పాల్సిన అవసరం. స్వరాజ్యమే నా జన్మహక్కు అని చెప్పి మొట్టమొదటిగా చేసిన స్వాతంత్రం కావాలని కాంక్షించిన వ్యక్తి లోకమాన్య పాలకులు గారు. ఆయన అడిగారు, ఇది నా స్వరాజ్యం కావాలన్నా వచ్చిన రాష్ట్రపతి అవుతారా ప్రధానమంత్రి అవుతారా అని. ఆయన అన్న రాష్ట్రపతుల్ని ప్రధానమంత్రిని ఉత్తమ భారత పౌరులను తయారు చేసి ఉపాధ్యాయుడు అవుతారని చెప్పాను. నా అదృష్టం అంటే కూడా వెళ్ళినప్పుడు వాళ్ళు పనిచేసిన కాలేజీలో వారు పాఠం చెప్పిన గదిని నేను చూసి వచ్చి అక్కడ రాష్ట్రంలో లోకమాన్య పాలకులు కరెక్ట్ పాఠం చెప్పిన గది రాష్ట్రం ఉంటాయి. అలాంటి మహనీయులు ఉపాధ్యాయుల యొక్క పవిత్రతను వారు గమనించి మనకి ఈరోజు నాకు ప్రోత్సాహం ఇవ్వడం జరిగింది. అయితే మా దాస్ గారు చాలా విషయాలు ఆయన తేలి తెచ్చింది లేకంటే మనం వదిలేసారు. సరే, అలాంటి విద్యా విధానానికి ఇలాంటి విద్యా విధానానికి మనం చాలా విషయాలు ఉన్నాయి. ఇది కూడా మనం ఇప్పుడు మాట్లాడే విషయాలు. అయితే సమయం తప్పలేక మాట్లాడుతున్నాం. నా బోర్డు దర్శనం కొద్దిగా ప్రత్యేకించి ఈనాటి విద్యా విధానం భ్రష్టు పట్టిందంటే దానికి కారణం కార్పొరేట్ విద్యా సంస్థ నమ్మే వల్లనే మొదట దీంట్లో ఎక్కడ కూడా నేను భయపడను. అంతకన్నా ఊరికి ప్రభుత్వాలు ఉన్నాయని తెలుసు కానీ ప్రభుత్వాలు నిర్వహించేది ఏదో మంత్రులు ముఖ్యమంత్రులు అనుకున్నాను కాదు, కార్పొరేట్ విద్యా సంస్థ. వాళ్ళకి అనుభవంగానే వాళ్ళ విద్యా విధానం నడుస్తుంది. దాంట్లో విలువలైన నడుస్తుంది. నేను చాలా విషయాలు చెప్తాను, నాకు స్వానుభవమైన విషయాలు. అంచేత ఈ రకమైన పరిస్థితి ఉన్నప్పుడు ఇవాళ కేవలం పట్టి మార్పులు సాధించడమే ప్రధానమైన పరిస్థితి. జ్ఞానాన్ని వృద్ధి చేసే పరిస్థితి లేని విద్యా విధానం ఉన్నప్పుడు భవిష్యత్తు ఏంటన్నది వారు ఆలోచించాల్సిన అవసరం.
నేను ఇది 4వ పర్యాయం నేను శాసిస్తున్నాను. మొదట 3 పర్యాయాలు కూడా ఏదో మా ఊళ్ళో బడి పెట్టమనో, లేకపోతే మా ఊళ్ళో లేవనో, లేకపోతే అయ్యేవాళ్ళు. ఈరోజు నేను తెల్లారు వేస్తూ వచ్చి లేదా పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు ఉన్నారు, మా గాంధీ గారి వీళ్ళందరికీ కూడా కట్టమని పోలీస్ స్టేషన్కి వెళ్ళేది కానీ ప్రజాగతం దగ్గర వచ్చేది కానీ 190 కేసులు ఏంటంటే భార్యాభర్త తగాదాలు, అన్నదమ్ముల తగాదాలు. అంటే మన కుటుంబ వ్యవస్థ ఎంత అస్తవ్యస్త మమ్మల్ని ఒకసారి అర్థం చేస్తుంది. దీనికి కారణం ఏంటంటే విద్యా విధానం చెప్పడంలో ఇటువంటి సందేహం. మన విద్యా విధానం ఎలా మొదలైంది? నీతి పద్యాన్ని వల్లవేయించడం ద్వారా మన విద్యా విధానం ప్రారంభమైంది. ఇవాళ నీతి పద్యాలు ఎవరన్నా ఇంగ్లీష్ రైమ్స్ నాకు అర్థం పడాలని రైమ్స్ నేర్పుతానంటే వ్యవస్థ ఎలా ఉంటుందో చాలా ఇప్పుడు కూడా మాకంటే అలా చదువుకోవడం కూడా తక్కువ అనిపిస్తున్నాం. తమ్ముడు ఏదైనా తప్పు చేద్దామని చెప్పేదా అనుకుంటే దౌత్యం పద్యం చేసి ఆగిపోతుంది. అది బాగా కోపం వస్తుంది. కోపం రాగానే తన కోపం ఎంత చిత్రంలో పద్యం దొరుకుతుంది. ఇంకెక్కడ ముందు చెప్తాం? ఎవరైనా చాలా మంది ఏంటంటే ఇలా మాట్లాడితే ఇక్కడ పత్రికలో వార్తలు లేదా కొంచెం అవాసంగా ఎవరైనా మాట్లాడితే ఎవరికైనా భాష మాట్లాడితే లేకపోతే పెద్దగా వస్తాయి. అలాంటి భాష మాట్లాడితే మనకేమొస్తుంది? వెంటనే కన్ను చేయాలి పద్యం గుర్తుకు వస్తుంది. కాకి చేస్తున్న కలం ఏంటి, కోవి చేస్తున్న పుణ్యం ఏంటి, మొదలు భాషలో మర్యాద ప్రార్థించింది. అది ఆ రోజు పద్యం, ఆ పద్యం గుర్తుపెట్టి మనం కొన్ని మర్యాదగా మాట్లాడాలని చెప్పి అనిపిస్తుంది. ఇవన్నీ ఎలా వచ్చినాయంటే మన విద్యా విధానంలో కేవలం నీతి బోధపడ మన తీర్చిదిద్దారు. ఆ ప్రభావం ఎంతో కొంత మనందరి మీద ఉంది. అలాంటి ప్రభావం మన భావితరం మీద వచ్చినప్పుడే మన వ్యవస్థ నిలబడింది, మన కుటుంబ వ్యవస్థ మళ్ళా నిలబడింది. మన పిల్లలు మంచి జ్ఞానవంతులు అవుతారు. మన భాషని, మన సంస్కృతిని కాపాడుకునే వాళ్ళు అవుతాం. ఆ దిశలో ఉపాధ్యాయ వర్గం పనిచేయాలని చెప్పి నేను మనసాన్ని కోరుకుంటున్నాను. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ మాధ్యమం ఉండొచ్చు, ఉండొచ్చు, కానీ తెలుగు పండితులు ప్రత్యేకించి పిల్లలను ప్రేరేపించి వాటిని నేర్పించే పరిస్థితి చేయాల్సిన. ఈరోజు నాకు ఈ మాత్రం తెలుగు సాహిత్యం మీద ఒక నమ్మకాలు ఏర్పడిందన్నా, తెలుగు కవుల గురించి నాకు తెలిసిందన్నా, అది కేవలం మా ఉపాధ్యాయుల వల్ల మాట్లాడేది మాత్రం మనం. మా ఉపాధ్యాయులు ఆ రోజులు అందరూ కూడా ఓరియంటల్ కళాశాలలో చదివి వచ్చిన వాళ్ళు. అంటే ఆంధ్ర తెలుగులోనూ సంస్కృతులు కూడా సమానమైన పాటించుకున్నవాళ్ళు. అంటే చాలా చక్కగా పద్యాన్ని వెళ్ళిపోదాకా చెప్పేవాళ్ళు. తర్వాత పుస్తక పఠనం అనేది ఎక్కువ ప్రోత్సహించి పుస్తకాలు అని చెప్పి మమ్మల్ని ప్రేరేపించి తగ్గించి తప్పనిసరిగా ఏదో నాకు సాహిత్యం మీద కొంత అభిరుచి అంటారు. దాని కారణం మాత్రం మా గురువు అని చెప్పి మాకు భావిస్తున్నాను. హిందీ చదువుతానే కాదు, నేను డిగ్రీకి వెళ్ళిన తర్వాత నేను తెలుగులోనే డిగ్రీ చదివా. మా అదృష్టం అంటే డిగ్రీలో ఉన్నప్పుడు డాక్టర్ ఎస్ గంగప్ప గారు నాకు గురువు. ఇక చెప్పక్కర్లేదుగా గంగప్ప గారి గురువు అంటే మన సాహిత్యం అది ఏ విధంగా తీర్చిదిద్దు. మొట్టమొదటిసారి నా చేత వ్యాస సాహిత్యకి గురువు గంగప్ప గారిని చదువుతున్న రోజు వారు అడుగుగా గొప్ప సంవత్సరాలు. అంటే ఇలాంటి గురువుల యొక్క సాహిత్యంలో ఎంతో కొంత భాష మీద ప్రేమ, సాహిత్యం మీద ప్రీతి కలిగింది. ఆ రకంగా పిల్లల్లో ప్రీతి కలిగించే ప్రయత్నం మీరు అందరూ చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ రోజున మీరు అంతా ఇచ్చేసి మా నాన్నగారి పేరు ఇచ్చి చిన్న పురస్కారాన్ని అందుకోవడానికి ఎంతో ప్రయాసంతో వచ్చింది. అందరూ కూడా నేను ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి సుశీలమ్మ గారు ఈ రోజున తెలుగు సాహిత్యంలో సుప్రసిద్ధ విమర్శకురాలు, అనేక గ్రంథాలు రచించారు. వారు రచించిన వాళ్ళ విమర్శ విహంగం అనే ఈ గ్రంథాన్ని మా నాన్నగారికి అంకితం ఇవ్వడం వారికి మా కుటుంబం తరఫున నేను ప్రత్యేకించి కృతజ్ఞత తెలియజేసుకుంటూ వారి తల నుంచి మరెన్నో గ్రంథాలు రావాలని కోరుకున్నాను. ఎందుకంటే విమర్శలు తక్కువైపోయాయి. విమర్శలు అంటే వేరు, వాట్సాప్ విమర్శలు వేరు, కానీ సాహిత్య విమర్శలు లేరు. వారి సాహిత్య విమర్శలు లేని రోజుని వారు సుశీలంగా తెలుస్తున్నారు. ఇంకా వారి మరిన్ని రచనలు రావాలని వారి తల నుంచి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. వేలారావు గారిని వారి ప్రసంగం సందేశాన్ని అందించవలసిందిగా కోరుతున్నారు. సభకు నమస్కారం. సభాధ్యక్షులు గౌరవనీయులు సుబ్బారావు గారు, ముఖ్య అతిథిని నన్ను గుర్తించారు. కానీ నిజానికి ఆప్తులు, ఎంతో కాలం నుండి మిత్రులు ముత్తుప్రసాద్ గారు, అదేవిధంగా ప్రధాన ప్రసంగం చేసినటువంటి ఎన్సి దాస్ గారు, అదేవిధంగా గ్రంథాన్ని రచించి వెంకటకృష్ణారావు గారికి అంకితం ఇచ్చినటువంటి సుశీలమ్మ గారు, గాంధీ గారు, అదేవిధంగా తొలితరం మేయర్గా ఉన్నటువంటి శంకర్ గారు,
అదేవిధంగా మిత్రులు, అనేక మంది ఆహ్వానితులు. ముందుగా నేను కూడా ఒక అధ్యాపకుడినే, విద్యార్థులు కూడా చాలా మంది ఇక్కడే ఉన్నారు. వెంకటేశ్వరరావు, ఎల్ వెంకటేశ్వరరావు, అదేవిధంగా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు. నాకు విద్య నేర్పించినటువంటి టీచర్ చెప్తూ ఉండేవాడు, ఒక గురువుకి గౌరవం ఎప్పుడు వస్తుందంటే విద్యార్థి అతన్ని గురువుగా గుర్తించినప్పుడు, లేదంటే యు ఆర్ నాట్ ఎనీథింగ్ టు మీ అనేటువంటి సందర్భం ఎదుర్కోవడం అనేది చాలా శోచనీయం. సో అలా కాకుండా సభలో ఉన్నటువంటి గురువులు, గురువులు అందరూ కూడా ఆ విధంగా లబ్ధ ప్రతిష్ఠని నేను ఆశిస్తూ, మరి చివరిగా ప్రసంగించడం అంటే ఒక విధంగా సాహసమే. మీ యొక్క సహనాన్ని మరి ఎక్కువగా నేను పరీక్షించేటువంటి ప్రయత్నం ఏమి చేయను. అయితే సందర్భోచితంగా కొన్ని విషయాల్ని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. ప్రత్యేకించి నేను ఈ సమావేశంలో పాల్గొనడం అనేది చాలా ప్రోత్సాహంగా, చాలా ఎక్సైటింగ్ గా ఉందని నేను భావిస్తా ఉన్నాను. ఒకటి, ఇప్పుడే వెంకటేశ్వరరావు గారు చెప్పారు, ఈ వేదిక యొక్క ప్రాముఖ్యం 118 ఏళ్ళు పరంగా ఎంతో గొప్పగా ఇలాంటి వేదిక స్వాతంత్ర కాలం నుండి నిలసిల్లుతూ ఎంతో మందికి ఒక ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి వేదికలు, అదే సభా ప్రాంగణంలో ప్రసంగించేటువంటి అవకాశం కల్పించడం, దానికి నేను బుద్ధప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇప్పుడైతే మనం సునామీలు ఇంకా రకరకాలైనటువంటి పేర్లతో వచ్చేటువంటి ఉపద్రవాన్ని మనం చూస్తూ ఉన్నాం, కానీ ఆ రోజుల్లో దానికి ఏమీ పేరు పట్టబడలేదు. కేవలం ఉప్పెనగా భావించారు, కానీ అది కూడా ఒక పెద్ద తుఫాను, ఒక పెద్ద ఉప్పెన లాంటిది, లేదంటే మనం చెప్పుకునేటువంటి ఒక పెద్ద ఉపద్రవం వచ్చినటువంటి సందర్భం. మరి ఆ రోజున కృష్ణారావు గారు అప్పటి నుంచి బుద్ధప్రసాద్ గారితో పరిచయం కావడం, అప్పుడు నేను ఒక విద్యార్థిగా, పరిశోధన విద్యార్థిగా ఉండడం, మరి అందులో భాగంగానే మాకున్నటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా అందులో కొట్టుకుపోవడం, ఇదంతా ఆ తర్వాత వారి కృషి, వారి సహాయ సహకారాలతో గ్రామ పునర్నిర్మాణం ఏ విధంగా జరిగింది అనేది మరి 100వ జయంతి ఉత్సవం సందర్భంగా మనం అందరం కూడా మరి చూస్తూ ఉన్నాం. వారిని ఈ 100వ జయంతి సందర్భంగా ఒక గ్రూప్ని, వాట్సాప్ గ్రూప్ని తయారు చేసి అందులో ఎప్పటికప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమాలని నలుగురికి వచ్చేటువంటి ఏర్పాటు చేయడం అనేది ఎంతో అభినందనీయం. సో అవన్నీ కూడా మనం కనుక వాటిని ఆచరించి వాటిని అనుసరించి చూసేటట్లయితే మరి కృష్ణారావు గారి యొక్క గొప్పతనం మరింతగా వినీకృతంగా మనకి తెలుస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఆ తరువాత కృష్ణారావు గారితో అధ్యాపకునిగా చేరిన సందర్భంలో కొంతవరకు పరిచయం. నేను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో, అప్పుడు నాగార్జున విశ్వవిద్యాలయం మాత్రమే ఒక కొత్త అంటే న్యూ బ్రీడ్ ఆఫ్ ఫ్యాకల్టీ, అంటే అప్పుడే పరిశోధక విద్యార్థిగా ఒక 5-6 నెలలు మాత్రమే పనిచేసి వెంటనే ఉపాధ్యాయుడిగా అవకాశం పొందినటువంటి వ్యక్తిగా 1976లో స్థాపించబడినప్పుడు మరి దానికి కృషి చేసినటువంటి వెంకటకృష్ణారావు గారు ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రకృతి నాలుగమ్మ గారి చేతుల మీదుగా విశ్వవిద్యాలయం ఆ రోజున ప్రారంభించబడటం, ఆ దృశ్యాలన్నీ కూడా చాలా అపూర్వమైనటువంటి, ఎందుకంటే ఒకే ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తిగా ఆ విశ్వవిద్యాలయంలో ఉద్యోగం లభించడం, ఆ పైన ఈ గౌరవాన్ని పొందడం, ఆ విధంగా ఆ రోజున వారు చేసినటువంటి ప్రసంగం తాలూకు పాఠాన్ని నేను వైశాఖ అయిన తర్వాత విశ్వవిద్యాలయంలో భద్రపరిచి అందరికీ కూడా అందేటువంటి విధంగా చేయడం చాలా నాకు ఆనందం కలిగించినటువంటి అవసరం. ఎందుకంటే అప్పటి వరకు అధ్యాపకులు, మిత్రులు కూడా అవసరం ఉందని నేనైతే బాగా నమ్ముతున్నాను. మరి కృష్ణా జిల్లా రచయితల సంఘంగా ఉన్నటువంటి మీరు, ఎంతో చరిత్ర కలిగినటువంటి మీరు ఆ కార్యక్రమానికి సారథ్యం వహించేటట్లయితే చాలా గౌరవంగా ఉంటుందని, చాలా అకేషన్ అని నేను భావిస్తా ఉన్నాను. అందులో మరి సుబ్బారావు గారు ఉన్నారు, మరి పూర్ణచంద్ర గారు ఉన్నారు, అదేవిధంగా సాంబశివరావు గారు, అందరూ ముందు ఎంతో మంది మిత్రులే. సో వీళ్ళందరూ కూడా కృషి ద్వారా, అంటే కేవలం
విశ్వవిద్యాలయంలో పనిచేస్తున్నటువంటి అధ్యాపకుల బాధ్యతకే దానిని వదిలివేయకుండా మరి జిల్లాలో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వారందరి సహాయ సహకారాలతో ఆ పీఠాన్ని కూడా ఏర్పాటు చేసి వారందరినీ కూడా ఆ సంఘంలో కనుక పీఠానికి సంబంధించినటువంటి నిర్వహణ సంఘంలో వీరందరినీ కూడా పాల్పంచుకునేటట్లు చేసేటట్లయితే చాలా సముచితంగా ఉంటుందని నేను ఒక ఆలోచనని మీతో పంచుకుంటూ బుద్ధప్రసాద్ గారికి ఈ విషయంగా ఒక సూచన చేయదలుచుకున్నాను. తరువాత మరి ప్రధాన ప్రసంగం వారు చేశారు. అయితే నేను కూడా ఒక అధ్యాపకునిగా వారు ఉపాధ్యాయులు నాడు నేడు, నేను విద్య నాడు నేడు అనేటువంటి దాన్ని చాలా క్లుప్తంగా మీతో పంచుకుంటాను. నేను చెప్పదలుచుకున్నది ఒకే ఒక విషయం. భారతదేశంలో ఒక ప్రత్యేకమైనటువంటి ఇది భారతదేశము విద్య అనేటువంటి భావన లేదు అనేది నాకు ఏర్పడినటువంటి ఒక అభిప్రాయం. అంటే ఐ మే బి రాంగ్, దిస్ ఈస్ సబ్జెక్టెడ్ టు బి వెరిఫికేషన్ అండ్ ఫర్ డిబేట్. దేర్ ఈస్ నో సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆఫ్ ది ఇండియన్ కైండ్. దీనికి కొన్ని ఉదాహరణలు నేను చెప్తాను. నిజానికి భారతదేశం దాని చరిత్ర, సంస్కృతి, నాగరికత మెసపటోమియా నాగరికతతో పోల్చదగినటువంటిది. ఒకప్పుడు 2500 సంవత్సరాలకే పరిమితం అనుకున్నటువంటి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఈ మధ్యన జరిగినటువంటి తవ్వకాల ఫలితంగా అది 4500 సంవత్సరాలు క్రీస్తుపూర్వం, దాన్నే బిఫోర్ కామన్ ఎరా అని ఈ మధ్య పిలుస్తూ ఉన్నారు. దానికి సరి సమానమైనటువంటి నాగరికత భారతదేశంలో తెలిసేది. దానికి సంబంధించినటువంటి విద్య ఆ రోజున ఆ నాగరికత తెలిసినడానికి దోహదం చేసినటువంటి జ్ఞానం, విద్య, జ్ఞానము, పరిస్థితులు, కౌశలం అంటే స్కిల్స్ అని మనం చెప్పుకుంటూ ఉన్నాయి. విద్య ఉపాధ్యాయులు నాడు నేడేమో దాసుగా చెప్పారు, విద్య నాడు నేడు వీణాల చెప్పారు. ఇద్దరు ప్రముఖులైన విద్యావేత్తలు ఈ రోజున